కాబట్టి ఆడ చెప్పని కళ్యాణ్ మాడితే తప్పు కొట్టు మీకు 100 కాలంతో వెళ్తాం చెప్పాను. బిగ్ బాస్ సీజన్ 9 లో నేను ఏ దరిద్రం అయితే చూడకూడదు అనుకున్నానో చివరాఖరికి ఆ దరిద్రాన్ని కూడా చూపించేశారనమాట. ఫస్ట్ ఈ కళ్యాణ్ పడాలకు సంబంధించిన పిఆర్ బ్యాచ్ గాళ్ళు ఎంత నీచాతి నీచంగా దిగజారిపోయారంటే కామన్ మ్యాన్ అని చెప్పేసి అలా వాడుకున్నారు. తర్వాత సోల్జర్ అని చెప్పేసి అలా వాడుకున్నారు. చివరాఖరికి ఇప్పుడు క్యాస్ట్ ను కూడా వాడుకొని ఓట్లు అడుక్కుంటున్నారంటే మీరు ఏ స్థాయికి దిగజారారో మీ విజ్ఞప్తికే మేము వదిలేస్తున్నాము. ఒక ఆడపిల్ల మీద గెలవలేక చివరాఖరికి క్యాస్ట్ను వాడుకొని కూడా మీరు ఓట్లు అడుక్కుంటున్నారంటే మీ అంత నీచులు ఎక్కడ లేరనే చెప్పాలి. అండ్ ఫైనల్ గా మీరు అంటున్నారు కదా సోల్జర్ అని. కళ్యాణ్ పడాల సోల్జర్ కాదు, తను సిఆర్బి. సో తను ఆర్మీ సోల్జర్ కాదు, తనేది దేశ సరిహద్దుల్లో ఉండి పోరాడుతున్నాడు కాదు. సోల్జర్ కి 89 రోజుల వరకే లీవ్ గడువు ఉంటుంది. ఈ రోజుతో 90 రోజులు గడువు పూర్తయింది. అంటే తను ఇక మీదట నుంచి సోల్జర్ కాదు. సోల్జర్ అనేవాడికి 89 రోజులు మాత్రమే లీవ్ ఇస్తారు. 90వ రోజు దాటిందంటే తనని అక్కడి నుంచి తీసేస్తారు. సో అతను ఒక కామన్ మ్యాన్, అతను సోల్జర్ కానే కాదు. ఇప్పటికైనా అర్థం చేసుకొని ఓట్లేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.